మన హీరో ఎక్స్ట్రీమ్ 125R బైక్ మీద ఇదే ఫస్ట్ రైడ్ అనమాట. మీకు డిపో అయితే జగ్గైపేట డిపో అయితే ఉంటుంది. ఈ రైడ్కి మంచిగా మనకి చెట్లు అయితే వేసారు, పూల చెట్లు చాలా బ్యూటిఫుల్. ఇక్కడ మొక్కుబడి తీర్చుకున్న తర్వాత మీకు బ్రిడ్జ్ కాబడుతుంది కదా, అవతల పక్క మీకు మామిడి తోటలు అలాంటివి అయితే ఉంటాయి. అక్కడ వెళ్ళి ప్రసాదం కూడా మీకు టెంపుల్ లోపల ఇస్తారంట, బయట కాదు. బయట ఇందాక బోర్డులు చూపించింది కదా, అయితే విజయవాడ వెళ్తాను ఇప్పుడు నందిగా. హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ గైస్. ఈ వీడియోలో మనం వచ్చేసరికి ఇప్పుడు మన హీరో ఎక్స్ట్రీమ్ 125R బైక్ మీద ఇదే ఫస్ట్ రైడ్ అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ కోదాడ నుంచి అయితే పెనుగంచి ప్రోలు అయితే వెళ్ళబోతున్నాం. బంక్ ముందు అయితే ఉందాం, పెట్రోల్ అయితే కొట్టించుకుందాం. 2 పాయింట్స్ అయితే ఉంది మీకు. ఇక్కడ కోదాడ నుంచి చాలా దగ్గరే మీకు పనిగించుకోవాలి అయితే వయసు. ఇప్పుడే బంక్లో పెట్రోల్ కొట్టించుకొని అయితే మనం బయలుదేరిపోదాం. ఇక ఎవరైనా కోదాడ నుంచి చూస్తున్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది మనకి విజయవాడ రోడ్ అనమాట. విజయవాడ రోడ్ నుంచే వెళ్ళాలి మనం. వైసి ఈ బ్రిడ్జ్ దాటితే మనం ఆంధ్రప్రదేశ్లోకి అయితే ఎంటర్ అయిపోయినట్టు. మనకి తెలంగాణకి ఇక్కడ బార్డర్ చాలా దగ్గర కోదాడికి అయితే 5-6 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం. ఇక్కడ చూసుకోవచ్చు జనసేన పోస్టర్స్ అయితే ఉన్నాయి. ఐసీ బస్ నెంబర్ ప్లేట్ WL ఉంది, సారీ NL ఉంది. ఐసీ నెంబర్ ప్లేట్ NL అంటే ఏ స్టేటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓల్వో బస్ అయితే వెళ్తుంది. NL అంటే నాకు తెలిసి నాగాల్యాండ్ అనుకుంటా, నాగాల్యాండ్ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది, ఓల్వో బస్. 90 స్పీడ్ మీద అయితే క్రూజ్ అవుతుంది. స్పీడ్ మీద అయితే పోతుంది గైస్ ఆ బస్ అయితే. లెఫ్ట్ సైడ్లో మనకి చిన్న తిరుపతి అంటారు, వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. దీన్ని చాలామంది చిన్న తిరుపతి అనేది పిలుస్తూ ఉంటారు అనమాట. మనం చిలకలు వచ్చిన తర్వాత లెఫ్ట్కి అయితే తిరగాలన్నమాట. కిందికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు మనం. కిందికి వచ్చి లెఫ్ట్కి అయితే తిరగాలి. అటు సైడ్ పోతే మనకి రైట్ సైడ్ వేదాద్రి అయితే ఉంటుంది. అది కూడా ఫేమస్ టెంపుల్, చాలా ఫేమస్ టెంపుల్ అనమాట. ఇక్కడ నుంచి దాదాపు మనకి ఒక 10 కిలోమీటర్స్ అయితే ఉంటుంది చిలకల్ నుంచి అనమాట. రైస్ ఇవాళ ట్యూస్డే కాబట్టి మీకు అంత రష్ కానీ అంత జనాలు అయితే లేదు. సండే కానీ మంచి సీజన్లో అయితే మాత్రం ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంటుంది ఈ రోడ్డు మీద అయితే. బస్సెస్ కూడా అయితే వస్తాయి మనకి. చాలా గ్రాండ్గానే జరుగుతుంది ఇక్కడ టెంపుల్ దగ్గర. ఇప్పుడైతే ఏం ట్రాఫిక్ అయితే అంత లేదు,
మామూలు వీకెండ్స్లో కానీ మంచి సీజన్లో ఉన్నప్పుడు టెంపుల్ కొంచెం బాగా రష్ అయితే ఉంటుంది. అండ్ నార్మల్ అండ్ దాంతోపాటు కొంచెం ఇది ట్రాఫిక్ కూడా ఎక్కువ అవ్వడానికి కారణం ఈ రోడ్డు కూడా కొంచెం చిన్నగా అయితే ఉంటుంది. చాలా చిన్నగా అయితే ఉంటుంది రోడ్లు. ఈ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం వచ్చేసినాం మనం. చూద్దాం, పార్కింగ్ కూడా మనకి ఫ్రీ ఉంటుంది అనుకుంటా. మనం అక్కడ టికెట్ కూడా అయితే తీసుకోవాలి, 10 రూపీస్ పార్కింగ్. మరి కార్కి ఎంత ఉంటుందో తెలియదు, బైక్ అయితే 10 రూపీస్ అని తీసుకున్నారు. అది చెప్పి అది టెంపుల్కి వెళ్తుంది. చూద్దాం పార్కింగ్. బైక్ అయితే ఇక్కడ చెట్టు కింద అయితే పెట్టేసినాం. ఇప్పుడే వచ్చినాం కాబట్టి వెంటనే బండి అయితే ఆఫ్ చేయకూడదు. చూద్దాం లోపలికి వెళ్దాం. ఇప్పుడు హెల్మెట్ అయితే మనం ఇక్కడే పెట్టేసి వెళ్తున్నాం. చూద్దాం ఉంటుందో ఉండదు. ఫుల్ కూడా అయితే ఇక్కడే పెట్టేసి అయితే వెళ్తున్నాం. అసలు వీకెండ్స్లో చూడాలి, చాలా రష్ అయితే ఉంటుంది ఇక్కడ. ఇప్పుడైతే అసలు ఏం లేదు, చాలా ఖాళీగా అయితే ఉంది. చూద్దాం దర్శనానికి ఎంతసేపు పట్టిద్దో టైం అయితే. బంద్ చేసినట్టున్నారు. మేకైతే ఇక్కడ ఒకటి బలియడానికి అయితే పోతున్నట్టు. ఇప్పుడు టెంపుల్ క్లోజ్లో ఉందో ఏందో మరి అర్థం కావట్లేదు. చూద్దాం ముందుకెళ్తే తెలిసిద్ది. ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ ఆడ పాలు పొంగించుకొని అయితే బోనం ఎత్తుకొని అయితే వెళ్తారు. మనం ఫస్ట్ కాలు కడుక్కొని అయితే గోశాల. వీటికి మనం ఫుడ్ కూడా పెట్టచ్చు, తీసుకోవచ్చు. అక్కడ తీసుకొని మనం ఫుడ్ అయితే పెట్టచ్చు వీటికి. చుట్టూ తిరుగుదాం. ఒకటి మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్ ఇది అనమాట. దర్శనం సేవ కూడా ఉంది ఇక్కడ. బుకింగ్ కౌంటర్, ప్రసాదం తీసుకోవచ్చు మనం, దేవస్థానం ప్రసాదం. తర్వాత చూపిస్తాం మీకు ఎంత ప్రైజ్ ఉంది. ఫస్ట్ ఒక చుట్టూ తిరుగుదాం. టెంపుల్ చాలా పెద్దగానే ఉంటుంది, మీకు చూడడానికి చిన్నగా అనిపిస్తుంటుంది కానీ చాలా పెద్ద ఉంటుంది టెంపుల్ అయితే. చుట్టూ ఇట్లా పైన షెడ్యూల్ లాగా అయితే, రేగుల షెడ్ లాగా అయితే వేస్తున్నారు. గ్యాస్ బండ్లు ఉంది ఇందులో. చిన్న తిరుపతి అంటారు కదా, ఇది వచ్చేసరికి మీకు ఇక్కడ నుంచి పనిగించిపోల్ నుంచి 17 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. బస్సు వచ్చింది. చూద్దాం ఏ ఊరు బస్సు. బస్సెస్ అయితే చాలా వస్తూ ఉంటాయి మనకి. బస్ స్టాండ్ అయితే అసలు డైరెక్ట్ టెంపుల్ వెనకాలే ఆగుతుంది బస్సు అయితే మనకి. చూద్దాం ఇది ఏ ఊరు బస్సు ఏందో. ఇక్కడ ప్రభ చూడొచ్చు పెద్దది. బస్సు అయితే మనకి డిపో అయితే జగ్గైపేట డిపో అయితే ఉంటుంది. ఈ జగ్గైపేట బస్సే అనుకుంటా. టెంపుల్ బ్యాక్ సైడ్ ఇది. ఇట్లా నడవడానికి భలే పెట్టిర్రు. సైడ్కి మంచిగా మనకి చెట్లు అయితే వేసారు, పూల చెట్లు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. నడుస్తున్నప్పుడు ఇక్కడ మంచి కూలి ఎండలో కూడా మీకు మంచి పైన షెడ్లు వేసారు కాబట్టి మీకు ఇక్కడ వాటర్ అయితే ఉంది కాళ్ళు కడుక్కోవడానికి అయితే మనకి ఇక్కడ పక్కనే. అండ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ తాగడానికి. ఇక్కడ సెల్ ఫోన్ నాట్ అలౌడ్, 10 రూపీస్ అనుకుంటా. ఇక్కడైతే పెట్టేసి అయితే వెళ్ళిపోదాం. టెంపుల్ ఎదురుగానే ఉంటుంది పక్కన. మనకి ఫుడ్ పెట్టుకోవాలనుకుంటే ఓకే. ఇది 10 రూపీస్ అంట కట్ట. చూద్దాం ఫుడ్ పెడదాం ఇప్పుడు. పెట్టట్లే కొద్దిగా దీని తిన్నాయి మంచిగా. పట్టుకొని పట్టుకొని అట్లే. ఫైనల్లీ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఒక 10 మినిట్స్ లోపలే మనకి దర్శనం అయితే అయిపోతుంది. పాపం అమ్మ అని రాసి
డైరెక్ట్ బండి పూజలు కూడా చేయించుకోవచ్చు, కార్ బైక్ పూజలు కూడా చేస్తారు ఇక్కడ. ఫీ కూడా రాసింది. మొత్తం అన్ని జెండాలు అయితే ఉన్నాయి షాపుల్లో. ఇక్కడ మీకు కోళ్ళు మేకలు కోసుకోవాలనుకుంటే ఇక్కడ టెంపుల్కి ఎదురుగా ఇక్కడైతే ఉంటుంది. మార్నింగ్ టైంలో ఎక్కువ ఉంటారు. ఇది కరెక్ట్గా 12-1 అవుతున్నట్టుంది టైం వచ్చేసరికి. గైస్ లడ్డు ప్రసాదం కూడా మీకు టెంపుల్ లోపల ఇస్తారంట, బయట కాదు. బయట ఇందాక బోర్డులు చూపించింది కదా, అక్కడైతే ఇవ్వట్లేదు, లోపలే ఇస్తున్నారని చెప్తున్నారు. ఇప్పుడు మళ్ళీ మనం లోపలికి వెళ్ళి అయితే తీసుకోవట్లేదు ప్రసాదం అయితే. లడ్డు అండ్ పులిహోర ప్యాకెట్లు అయితే ఉంటాయి అన్నమాట లోపలైతే. ఇది కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసరికి మున్నేరు వాగు. మీకు ఖమ్మంలో కూడా ఇదే పైన బ్రిడ్జ్ నుంచి వెళ్తుంటాం కదా, అదే వాగు అనమాట ఇది. ఈ వాటర్ వచ్చేసరికి మీకు కృష్ణా నదిలో అయితే కలుస్తుంది, అమరావతి దగ్గరలో అయితే కలుస్తుంది అనమాట. ఇది మున్నేరు వాగు అయితే. ఇక్కడ మొక్కుబడి తీర్చుకున్న తర్వాత మీకు బ్రిడ్జ్ కావబడుతుంది కదా, అవతల పక్క మీకు మామిడి తోటలు అలాంటివి అయితే ఉంటాయి. అక్కడ వెళ్ళి వీళ్ళు కోసుకొని అయితే తింటారు. అంకల్ బస్ కనబడుతుంది కదా, మీకు జగ్గపేట డిపో. కాకపోతే మీకు ఆ బస్సు వచ్చేసరికి విజయవాడ అయితే పోతుంది. విజయవాడ బస్సు అయితే ఉంది ఇక్కడికి డైరెక్ట్గా. బస్సు అయితే విజయవాడ వెళ్తుంది. ఇప్పుడు నందిగామ అట్లయితే వెళ్తుంది బస్సు. ఓకే గైస్, ఇది వీడియో. మనం ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతున్నాం ఇంటికి అయితే. ఓకే, థ్యాంక్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే. ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.